అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి గురులక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలో మటన్, చికెన్ షాపులు, హోటల్ను పరిశీలించారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన పాడైపోయిన మటన్ను స్వాధీనం చేసుకున్నారు. నాణ్యత లేని మాంసాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీనికి మూతలు పెట్టలేదు. ఇది వేస్ట్ లేకపోతే ఏం చేస్తారు? బయటపడే కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి. ఉడకబెట్టిన గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టారమ్మా, అని అడుగుతాడు సారు. ఉడకబెట్టిన గుడ్లు ఎప్పుడు ఏం మనుషులు అయి ఉంటారు? పెట్టకూడదండి, అది నాన్ వెజ్ ఇంకా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ప్రాబ్లం అయిందంటే ఏం చేస్తారు అలాంటప్పుడు? పడేపించండి. ఇప్పుడు తెచ్చాను తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి మీరైతే తింటారో అలాంటి ఫుడ్ మీరు తింటారో? ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే ఏం చేస్తారు? జరిగిపోతారా చెప్పండి? 5 లక్షలు 10 లక్షలు వరకు కట్టుకుంటారా? పెనాల్టీ ఎంత? ఒక బిజినెస్ నడిపేటప్పుడు దానికి తగ్గట్టుగా కొంచెం అయినా జెన్యూన్ గా ఉండాలి. గట్టిగా ఉన్నాయి కొన్ని పోయి ఉండదు. సరే పడేపించండి. కవర్ లగేనా ఫ్రిడ్జ్లో ఉండాలి.